హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైట్ మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ గుంట పొంగడాలు అనుకుంటున్నారా? కాదు, మైసూర్ బజ్జీ గుంట పొంగడాల్లో ఏంటి అనుకుంటున్నారా? ఈ విధంగా బజ్జీని వేసుకొని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రైల్లో మునిగి తేలకుండా ఆరోగ్యంగా కూడా తినచ్చు. సో దీనికోసం అయితే కప్పు పెరుగునైతే తీసుకోండి. ఆ పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ పెరుగులో కొంచెం పించ్ ఆఫ్ సోడా అయితే వేసుకోండి. సోడా వేసిన తర్వాత ఈ సోడా అనేది పెరుగులో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా లంప్స్ ఏం లేకుండా ఫుల్గా మిక్స్ చేసేసుకోండి. ఒక్కసారి సోడా అనేది పెరుగులో మొత్తం కలిసిన తర్వాత కొంచెం లైట్గా పొంగుతుంది, మనకి కొంచెం బుడగలుగా వస్తుంది. తర్వాత మనం దీంట్లో 1 కప్పు మైదా కూడా వేసుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. నార్మల్గా బజ్జీ పిండి అయితే మనకి కొంచెం గట్టిగా అనేది స్ట్రక్చర్ ఉంటుంది. కొంచెం ఇది లూజ్ బ్యాటర్గా అయితే మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు బాగా గట్టిగానే మిక్స్ చేసుకోండి. చూసాక ఈ విధంగా పిండిని అయితే ఈ స్ట్రక్చర్లో మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టుకోండి. బజ్జీకి అయితే మనకి మ్యాక్సిమం ఒక 1 అవర్ అయినా అది నానితే బాగుంటుంది, కానీ దీనికైతే ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆన్ చేసుకొని గుంట పొంగడాలు పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని గుంట పొంగడాలు వేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ తీసుకొని దాంట్లో వేసుకోండి. దీని మీద ఒక మూత అయితే పెట్టేసుకొని ఉంచండి. అప్పుడు 2 సైడ్ మంచిగా కాలుతుంది. చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అనే డిఫరెన్స్ లేకుండా బజ్జీ అంటే అందరికీ చాలా ఇష్టం. కానీ అదే డైలీ తినాలంటే చాలా కష్టం కదా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని. సో ఈ విధంగా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక సైడ్ మంచిగా కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. ఈ విధంగా ఫ్లిప్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 2 సైడ్స్న మంచిగా కుక్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఈ విధంగా మిగతా పిండిని కూడా గుంట పొంగడాలు వేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ అప్పటికప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఈ రెసిపీని అయితే మనం చేసుకోవచ్చు. ఇది అన్నిట్లోకి మంచిగా బాగుంటుంది. ఏ చట్నీ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, లోపల కూడా మంచిగా కుక్ అయింది. పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరొక రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దాము. అంటిల్ టేక్ కేర్, బాయ్.